సార్ నమస్తే సార్. నమస్కారం అండి. మరి బాలయ్య బాబు గారి అఖండ 2 సినిమా నుంచి చిన్న పోస్టర్ వచ్చినా చిన్న ఫోటో వచ్చినా కూడా ఫుల్ వైరల్ అవుతున్నాయి. సో మరి నిన్న కొత్త టీజర్ వచ్చింది, అందులో ఒక దిష్టి సీన్ అనేది చాలా మంది కనెక్ట్ అవుతున్నారు. మీకు ఎట్లా అనిపించింది? చాలా అద్భుతంగా ఉందండి. ఆ ఆలోచన రావడమే గొప్ప ఇది. ఎందుకంటే ఒక మనిషి దిష్టి తీయడం, మనిషిని దిష్టి తీసి కొట్టి చంపడం, నిజంగా అది బాలయ్య బాబుకే చెల్లింది. ఆ షార్ట్ చూస్తుంటే బూస్బంప్స్ వచ్చింది. నిజంగా ఇలా కూడా షార్ట్ తీయచ్చాను. అదొకటి. రెండోది, ముందు వచ్చిన టీజర్లో ఒక త్రిశూలాన్ని బండకేసి కొడితే వచ్చి గుచ్చుకుంటూ చూడండి విలన్ ముందుకు వచ్చి కొడుతుంది. ఆ రెండు షాట్లు చాలా అద్భుతంగా, ఫైట్ మాస్టర్ ఎవరో కానీ మామూలు అద్భుతాలు సృష్టించట్లేదు. నిజంగా చాలా చాలా బాగుంది. అఖండమైన విజయం సాధించబోతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చూసే సినిమాలాగా అందరూ కూడా ఈరోజు చెప్పుకుంది బాలయ్య బాబు జీవిత చరిత్రలో పాన్ ఇండియా మూవీలో నటించడం ఇది ప్రథమంగా ఎక్కువ భాషల్లో రిలీజ్ అవుతున్న సినిమా. అఖండమైన విజయం సాధిస్తుందని చెప్పి అందరూ అనుకున్నారు. దానికి ఉన్న దిష్టి కూడా పోయింది. ఎవరి దిష్టి తగిలిందో మాకు సినిమా మధ్యలో అవాంతరం ఏర్పడింది. ఆ దిష్టి తొలగిపోయింది. ఈవేళ సినిమా థియేటర్లోకి వచ్చేస్తుంది, ఒక అఖండమైన విజయాన్ని సాధిస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే ఆ సినిమా ఆగిపోవాలని కోరుకున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే విధంగా బంపర్ హిట్ అవుతుంది. ఖచ్చితంగా బాలయ్య బాబుకి మనస్తత్వాన్ని బట్టి, ఆయన ఎలాంటి కల్మషం లేని వ్యక్తిత్వం కాబట్టి ఆ వ్యక్తిత్వానికి ఒక అఖండమైన విజయం సాధించబోతున్నాడు బాలయ్య బాబు. బాలయ్య బాబు గారి దగ్గర నుంచి ఏమొచ్చినా కానీ అది వైరల్ అవ్వాల్సిందే. బాలయ్య బాబు గారు మినిమం దగ్గినా కానీ ఆ దగ్గు కూడా వైరల్ అయిపోద్ది. ఎందుకంటే ఆ దగ్గులో కూడా అంతటి పవర్ ఉంటుంది అది. సో బాలయ్య బాబు గారు ఏంటంటే ఆ సినిమా కొంచెం దిష్టి తగిలింది, ఆ సినిమాకి దిష్టి తీసాము అన్నట్టుగా దిష్టి తీసేశారు. అమ్మ నేను అనుకున్నాను కదా ఇన్ని రోజులు కోల్డ్ మేకలు, ఆ తర్వాత బుడిది గుమ్మడికాయలు కొబ్బరికాయలు అవే అనుకున్నాను. కానీ ఆ మనిషి తలతో కూడా దిష్టి తీయచ్చు, మనిషితో కూడా దిష్టి తీయచ్చు అని చెప్పేసి ఇది ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అంటే మన తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, అసలు మొత్తం సినిమా ఇండస్ట్రీలోనే ఫర్ ది ఫస్ట్ టైం ఇట్లాంటి నా ఆలోచన ఎవరికి రాలేదని చెప్పేసి ఫ్యాన్స్ అంటున్నారు. నిజమేనా? సో అన్న ఈ థాట్ రావాలంటే మినిమం అది బాలయ్య గారు, బోయపాటి గారు, ఆ తర్వాత తమన్ గారు, ఈ ముగ్గురు కలిస్తేనే ఈ థాట్ వస్తుంది. త్రిమూర్తులు ఈ ముగ్గురే. ఈ థాట్ రావాలంటే వీళ్ళ వల్లనే అవుతుంది. ఎందుకంటే బోయపాటి గారు బాలయ్య బాబు గారు కలిస్తే, వేరే హీరో ఎవరైనా ఉంటే గ్రావిటీ గురించి ఎవరైనా ఆలోచిస్తారు. కానీ బోయపాటి గారు బాలయ్య బాబు గారు కలిస్తే గ్రావిటీ అమ్మ మొగుళ్ళు ఇద్దరు, కాబట్టి గ్రావిటీ గురించి ఎవరికి సంబంధం లేదు. బ్రో ఆది పినిశెట్టి ఆయన క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే కుంభమేళా షార్ట్స్ కావచ్చు, అవన్నీ ఎట్లా అనిపిస్తున్నాయి? సో నేను చెప్పాను కదా 5వ తారీఖు సినిమా రిలీజ్ ఉన్నప్పుడే చెప్పాను ప్రతి థియేటర్లో 5వ తారీఖు కుంభమేళా అని. సో దేవుడు కొంచెం ఆగాడు, కుంభమేళా ఇప్పుడు కాదురా 12వ తారీఖు అప్పుడు వెళ్ళండి అన్నాడు. సో 12వ తారీఖు వెళ్దామని చెప్పేసి ఆగిపోయాము. సో కుంభమేళా ప్రతి థియేటర్లో కుంభమేళా మాస్ జాతర, కుంభమేళా జాతర అక్కడ జరిగింది కదా, ఇప్పుడు ఇండియా వరల్డ్ వైల్డ్గా జరగబోతుంది కుంభమేళా. ఈసారి అయితే ఎవరు మిస్ అవ్వకండి. ఎక్కడైతే మిస్ అయ్యారు అంటే అక్కడ అంత దూరం వెళ్ళలేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది చాలామందికి. కానీ ఈసారి మన అభిమాన థియేటర్లలో, మన ఇంటి పక్కన ఉన్న థియేటర్లో కూడా కుంభమేళా వస్తుంది. చెప్పాను కదండి, తల అనుకున్నారో బుడిది గుమ్మడికాయ అనుకున్నారో నాకు అర్థం కాలేదు. వచ్చినప్పుడు థియేటర్లో పక్కన కూర్చున్న జాగ్రత్త అని చెప్తావా? 3Dలో చూసేటోళ్ళు రక్తపు చుక్కలు ఉంటాయి కదా, వచ్చి మూతి మీద పడతాయి అది. సో 3Dలో చూసేటోళ్ళు భయ్యా 3Dలో కొంచెం చూడకండి భయ్యా, 2Dలో చూసేయండి, నా మాట వినండి. హార్ట్ పేషెంట్లు ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే 3Dలో చూసేవాళ్ళు జాగ్రత్త చూడండి. ఏమో హెలికాప్టర్ తిప్పినట్టు తిప్పుతున్నాడు త్రిశూలాన్ని. నాకైతే తల సీనే నచ్చింది, దిష్టి సీన్. అసలు ఆ దిష్టి అనేది ఆలోచన ఎట్లా వచ్చింది బోయపాటి సార్కి? అసలు ఏ డైరెక్టర్ ట్రై చేయలే. సినిమా చరిత్రలోనే ఇండియాలో కానీ హాలీవుడ్లో కానీ భూమి మీద ఏడైనా సరే ఒక మనిషి తల తీసుకొని, ఒక తల పట్టుకొని ఇంకొక మనిషికి దిష్టి తీసుడు అంటే మామూలు విషయం కాదు. అది కూడా బాడీ మొత్తం పొడుగా పెట్టి తలకాయ పట్టుకొని తిప్పి మొత్తితేనంటే టెంకాయ వలిగినట్టు తలకాయ వలిగిపోతుంది. ఏమన్నా ఉంది అన్న, కిర్రాకున్నది. ఇటువంటి సీన్లు నేను బోయపాటి దాంట్లోనే వస్తాయి తప్ప మళ్ళీ వేరే వాళ్ళ దాంట్లో రావు. ఇట్లాంటి సీన్లు ఫోన్లో చూస్తేనే మనకి రేంజ్లో ఇంత ఎఫెక్ట్ పడుతుంటే మరి థియేటర్లో చూస్తే ఎట్లుంటుంది అంటారా? థియేటర్లో చూస్తే మాత్రం మనము కుర్చీలో అసలు కూర్చున్నామన్న, నిజం చెప్తున్నా. బాలయ్య బాబు సినిమా చూసే ప్రతి ఒక్కరు కుర్చీలో మాత్రం కూర్చోరు. పాటలు వచ్చినప్పుడు ఊకుంటారు కానీ మిగతా మొత్తం అసలు సినిమా అయిపోయే వరకు కూర్చోరానా. కూర్చోకుండా ఏం చేస్తారు అని అంటే తాండవం ఆడతారు.
ఇట్లా ఇట్లా ఎగిరిచ్చి జై బాలయ్య జై బాలయ్య ఇదే ఉంటది తప్ప వేరే ఏముండదు. ఈ దిష్టి సీన్ వచ్చినప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళు జాగ్రత్త అని చెప్తారా? బరాబర్ జాగ్రత్త. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా దిష్టి తీస్తారు. ఏమైనా ఎక్కువ మాట్లాడారంటే పట్టుకొని లేవాటి దిష్టి తీస్తారు. ముందే చెప్తున్నాము, బాలయ్య బాబు సినిమాకి పోయినప్పుడు జరంత జాగ్రత్త అన్నారు. ఏంటంటే అందరు ఊకుండరు, దిష్టి తీస్తారు. ఇదే చెప్తా నేను. అన్న సీన్ వచ్చిన దగ్గర నుంచే కొద్దిగా ఆనందం అనేది మాలో వచ్చిందన్న. అరే అమ్మ తల తిప్పడం ఏందన్న, బాడీని ఎత్తి తల తిప్పి అబ్బాబ్బాబ్బా దిష్టి తీస్తుంటే ఉందన్నా. అరే 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 అబ్బా, ఇవాళ నైట్కి అందరూ అదే దిష్టి తీస్తారేమో భయమవుతుందన్న. అందరూ జరభద్రం, శత్రువులందరూ జరభద్రం. బాలయ్య ఫ్యాన్స్కి దగ్గరికి వెళ్ళమాకండి. ఎలా తిప్పాడో చూశారుగా. అరే ట్రై చేస్తారు మనిషిని లేపడం ఏమో కష్టపడతాము. అరే వాళ్ళు లేపాడంటే అమ్మ 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 బోయపాటి గారిని సినిమా వాయిదా పడితే బాలయ్య గారు ఎందుకు తిట్టలేదా అనుకున్నా. దీనికే అయి ఉంటుంది అన్న, దీనికే అయి ఉంటుంది. బాబా బాబా సూపర్ అన్న. బాలయ్య బాబు కట్టి అంటే ఆయన పట్టిన దిష్టి ఆయనే తీసుకున్నాడు ఆ సీన్ తో అంటున్నారు. అంతే అన్న, బాలయ్య ఫ్యాన్స్ మొత్తాన్ని తీసేసాడన్న. నిన్నటి దాకా బాధపడిన బాలయ్య ఫ్యాన్స్ మొత్తము ఫుల్ హ్యాపీ అన్న. ఇంకొక 2 గంటల 3 గంటల సినిమా తాండవం ఆడబోతుంది 9ంటికి. మా అమ్మ ఫుల్ హ్యాపీ అన్న. అందరూ రేట్లు కూడా ఎక్కువ పెంచలేదన్న, 600 చాలా హ్యాపీ. 1000 రూపాయలు 2000 చేస్తారన్నారు కానీ ఏం చేయలేదు. అది కూడా ఫ్యాన్స్కి చాలా చాలా హ్యాపీగా ఉందన్న. ఆన్లైన్లో అందరూ బుకింగ్ అయిపోయింది, అందరూ ఫుల్ హ్యాపీగా ఉన్నారన్న. అన్న ఇప్పుడు ఆ సీన్ అందరికి కనెక్ట్ అవుతుంది ఓకే, బట్ కనెక్ట్ కాని వాళ్ళకి బాగా ఓవర్ అనిపిస్తలేదా అని చెప్పేసి కూడా నా ఓవర్ కాదన్న. ఆ సీన్ చూసినాక ఇంకా శత్రువులు ఉన్నారు చూసావా, వాళ్ళు కూడా వెళ్ళి అమ్మ ఏంది సీను, ఎలా అసలు ఆ యాక్షన్ ఎట్లా, దానికోసమే వెళ్ళి చూస్తారన్న కంపల్సరీగా. అది అంటే ఇట్లాంటి ఎలివేషన్స్ కానీ ఇట్లాంటి సీన్స్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసిరా? ఇంత మడికి చూడలేదన్న నేను. ఎంత పెద్ద సినిమాలు చూసాం కానీ ఇట్లాంటి ఆలోచన, ఈ దిష్టి తీసే ఆలోచన ఏమన్నా. గొర్రెను చూసాం, గేదెను చూసాం, మనిషిని తిప్పుతుంటే ఉందన్నా. ఏమన్నా జై బాలయ్య అనాల్సిందేనన్నా. అది నాకు తిప్పుడే మామూలుగా తిప్పలేదు ఇంకా బాలయ్య గారు. అసలు ఆయన ఉగ్ర రూపం చెప్తుంటే థియేటర్లో మొత్తం షేక్ అయిపోతాను. అమ్మ జీవితం ఒకటి చెప్తున్నారు అబ్బాయి, తాగి మాత్రం థియేటర్లకు రామకంటారు ఆయన. బాలయ్య విగ్రహ రూపం చుట్టానికి మాత్రం గుడ్లు అల్లపిచ్చి ఉంటారు ఆయన థియేటర్లో. ఒక్క రేంజ్లో ఉంటుంది ఇంకా బాలయ్య బాబుది. అసలు అబ్బాబ్బా ఈ రోజు అసలు నిద్రపోతారు, హైదరాబాద్ నిద్రపోతురా నాయన. ఎందుకంటే థియేటర్లో మొత్తం రచ్చ చేస్తారు. దయచేసి ఆ థియేటర్ల వరకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీ థియేటర్లో మీ బాసులు చాలా చాలా జాగ్రత్త పెట్టుకోండి. జై బాలయ్య హిట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. కసి మీద ఉన్నారా జనాలంతా, పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. చేతి దాకా వచ్చి నోటి దాకా పెట్టలేకపోతున్నారు నాయన. కాబట్టి సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది. దీని అమ్మ జీవితం ఎవడు ఆపలేడరు ఇంకా బాలయ్యని. మేడం ఇప్పటివరకు ఒక మనిషికి దిష్టి తీయడం చూసారు, కానీ మనిషికి దిష్టి తీయడం ఎక్కడైనా చూసారా? అదే వెరైటీ. అసలు ఎవడు ఈ సినిమా హీరో ఇండస్ట్రీలో ఎవడు తెలియదంటే బాలయ్య బాబు తీస్తున్నాడంటే అదే వెరైటీ. ఆయనకున్న తోపు ఎన్ని సినిమాలు ఉన్నా నీ అమ్మ జీవితం రేపు అయిపోతారా బాయ్. నేను చెప్తున్నా దయచేసి సినిమా వాళ్ళు అంటే వేరే తేదీకి పోస్ట్పోన్ చేసుకోండి. ఎందుకంటే ఏ సినిమా వచ్చినా నేను ముందు ఆడలేదురా బాయ్, నేను పక్కా చెప్తున్నా. రికార్డులు బద్దలు కొడుతుంది ఇంకంతే. బాలయ్య ఫ్యాన్స్ చించుకుంటారా బాయ్. సక్కాలు థియేటర్లో బాసులు జాగ్రత్త నాయనా. చాలా బాగుంది. నాకైతే గూజ్ బంప్స్ వచ్చాయండి. నేను కూడా బాలయ్య గారి ఫ్యాన్ని, ఎదురు చూస్తాను. ఇప్పుడు ప్రీమియర్స్కి నాకు కూడా టికెట్స్ పంపించారు, చూస్తాను. నేను ఖచ్చితంగా మంచి రివ్యూ ఇస్తాను. అందరూ కూడా దయచేసి అఖండ 2 చూడండి, హిందూ బంధువులు ముఖ్యంగా. ఎందుకంటే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షించే సినిమాలు ఇవన్నీ కూడాను. బాలయ్య బాబు ఇందులో అఘోరా పాత్రలో కనిపిస్తున్నారు. డ్యూయల్ రోలు. ఒక రోల్ వచ్చేసి అఘోరా అంటే అందరూ తెలుసు కదా, శివభక్తుడు, వస్త్రాలు ధరించినవాడు, ఓన్లీ విభూది రాసుకుంటారు ఒళ్ళల్లో అనమాట. వాళ్ళు నరమాంస భక్షకులు అనమాట. వాళ్ళు మనలాగా పూరీలు చపాతీలు ఇడ్లీలు తినరు. నరమాంసం శ్మశానంలో తినే పాత్ర. సో ఎలా ఉంటుందా ఏంటని చాలా ఎగ్జైటింగ్ ఉందండి. అంటే ఇప్పటి వరకు ఒక మనిషికి మనం దిష్టి తీయడం చూసినాం, బట్ మనిషికి దిష్టి తీయడం అనేది అసలు ఇప్పటి వరకు మన ఇండస్ట్రీలో ఎప్పుడైనా చూసారా మరి ఇట్లాంటి? లేదు, ఫస్ట్ టైం కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంది. స్టోరీ కూడా అంత డిఫరెంట్ కదండి. సగం సినిమా అంతా అఘోరాల మీద ఉంటుంది. సో అందరం ఎదురు చూస్తున్నాం. ఇక బాలయ్య బాబు బోయపాటి సీన్ కాంబినేషన్ అంటే సూపర్ డూపర్ హిట్. మీ అందరూ తెలుసు, గతంలో సింహ కావచ్చు, లెజెండ్ కావచ్చు, అఖండ 1 అయితే కరోనా టైంలో కూడాను 100 కోట్లు 150 కోట్లు వసూలు చేసింది. ఇంకా బ్లాక్ బాస్టర్ హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారట, చాలా సంతోషం. బాలయ్య బాబు గారు పాన్ ఇండియా లెవెల్లో ఎలివేషన్ సీన్స్ అన్ని ఏమన్నా అంటే బాగా ఓవర్ అనిపిస్తలేవా అని చెప్పేసి కూడా అంటున్నారు. లేదు, బాలకృష్ణ గారు ఎప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ అనిపించవు. మీరు ఏదైనా చూసుకోండి, ఒక లెజెండ్ చూసుకోండి, సింహ చూసుకోండి, అఖండ చూసుకోండి, న్యాచురల్గానే ఉంటుంది యాక్టింగ్. కాబట్టి ఆయన 50 ఏళ్ళుగా సూపర్ స్టార్గా కొనసాగలిగారు. ప్రపంచ సినీ చరిత్రలో ఎవరైనా 50 ఏళ్ళు హీరోగా స్టార్డమ్తో ఉన్నారా? వన్ అండ్ ఓన్లీ బాలయ్య. బాలయ్యకి మొన్న అఖండకు కూడా ఈ నేషనల్ అవార్డు రావాల్సింది, కాకపోతే పద్మభూషణ్ ఇచ్చారు కదా, అన్నీ ఒకసారి ఇవ్వకూడదు. ఇస్తే మళ్ళీ అక్కడ మోడీ గవర్నమెంట్
చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని నిందలు వేస్తారని ఆపేరు. కానీ అఖండ 2కి అయితే నిజంగా బెస్ట్ యాక్టర్గా నేషనల్ అవార్డు వస్తుంది. అల్లు అర్జున్ గారికి ఫస్ట్ వచ్చింది పుష్ప 2కి టాలీవుడ్లో, సెకండ్ ఈయనకి వస్తుందని నేనైతే ఆశిస్తున్నాను. అదే స్వామి, ఇప్పుడు ఆ స్వామి ఇప్పటివరకు క్రియేటివ్ చేయని కొత్తగా చూపించడం అంటే మన బోయపాటి క్రియేటివే మెయిన్. తమన్ మ్యూజిక్ ఇది హైలైట్. హైందవ ధర్మం గురించి ఆయన క్లారిటీగా చూపించడం, మళ్ళీ దానికి మ్యూజిక్ తమన్ గారు ఇవ్వటం చాలా బాగా నచ్చింది. మొన్న ప్రీ రిలీజ్ కూడా నేను వెళ్ళాను, దగ్గరుండి చూశాను. చాలా మ్యూజిక్ కానీ ఓం అన్న పదం కూడా చాలా స్పష్టంగా ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఆ సౌండ్కే గూస్బాంబ్స్ వచ్చినాయి సినిమాలో. టీజర్ లో కావచ్చు, గ్లిమ్స్ లో కావచ్చు, ముఖ్యంగా సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి ఈ డైలాగ్స్ కానీ అవన్నీ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది స్వామి. అది ఖచ్చితంగా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ దాంట్లో బాలయ్య బాబు బాగా చేశారు. చూడటానికి కూడా తమన్ మ్యూజిక్కి ఆయన బోయపాటి అంటే సినిమా కాంబినేషన్ మామూలుగా ఉండదు. స్వామి బాగా చేశాడు స్వామి. ఈ సినిమా ద్వారా ఎవరైతే మన ధర్మం గురించి కానీ కొంచెం తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ తెలిసే అవకాశం ఉందంటారు. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజుల్లో మోడర్న్గా ఎలా ఉంది అని తెలుసుకున్నది కనుక ఆ సినిమాలో చూపించే విధానం ప్రజలకు ఎక్కువగా మనసులో చేరుతుందని అనుకుంటున్నాను నేనైతే. ప్రతి ఒక్క సబ్జెక్ట్లో ప్రతి ఒక్కటి ఏదో ఒక సినిమా ఏదో ఒక విషయం చెప్తారు బాలయ్య స్వామి. ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా ఒక మంచి ఇచ్చారని మంచి కోసం ఆయన చెప్తారు. అది ఖచ్చితంగా ఉంటుందని నమ్ముతున్నాను. సో ఈ సినిమా ఖచ్చితంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొక చరిత్ర సృష్టిస్తుంది. ఖచ్చితంగా సృష్టిస్తుంది స్వామి. చరిత్ర సృష్టించడం కాదు, ఖచ్చితంగా ఇది 100 కోట్లు క్రాస్ అవుతుంది. ఖచ్చితంగా బాలయ్య బాబుకి ఇది పాన్ ఇండియా మూవీ లెవెల్లోకి ఈ సినిమా వెళ్ళబోతుందని అనుకుంటున్నాను.